వరకు అభివృద్ధి జరిగింది? ఏమీ జరగలేదండి. అభివృద్ధి అనేది ఏమీ జరగల. మనోహర్ గారు వస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. కూటమికి మద్దతు ఇస్తున్నాం. గట్టిగా వీళ్ళు వస్తేనే మాకు అభివృద్ధి వచ్చింది. అంతేగాని జగన్ వల్ల మాకేం ఇది అవ్వాల. ఇప్పుడు మనోహర్ గారు వస్తే ఈ నియోజకవర్గం మొత్తం బాగుపడిద్ది. రోడ్లు కానీ వాటర్ పంపులు కానీ అన్నీ కూడా ఆయన వచ్చాక మాకు అన్ని సమకూరుస్తాయని మాకు పూర్తి విశ్వాసం. వైసీపీ గవర్నమెంట్ లో ఉన్న పథకాలు జనాలకి ఉపయోగపడాలి? ఏం ఉపయోగపడాల. పడే వాళ్ళకి బండి ఏమో అందరికీ పడాల. చాలా నష్టపోయినారు జనం. అది వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్లు వస్తున్నారు, ఉదయం డబ్బులు ఇచ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంతే. ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఇదివరకు వాలంటీర్లు అయితే ఇల్లు తెచ్చుకోలేదా జనం? తెచ్చుకున్నారు కదా. ఈ వాలంటీర్లు వచ్చిన కానించి ప్రతి వాళ్ళకి ఏళ్ళు ముదల కానించి అన్ని ఇవ్వాలి. ఒక నెల లేకపోతే 2 నెలలు రావు. అది పరిస్థితి. వైసీపీ వల్ల మాకు ఒరిగింది ఏం లేదు. వైసీపీ గవర్నమెంట్ లో ఈ మండలానికి ఎటువంటి అభివృద్ధి జరగలేదు? అసలేమీ జరగలేదండి. అసలేమీ జరగల. రోడ్లు కాదు కదా, ఏ పని కూడా అసలేమి అసలు చిన్న పని కూడా ఏదో ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన టైంలో ఒక 2 కాలువలు, అది జనాన్ని చేయడానికి మభ్య పెట్టడానికి అన్నట్టు ఒక రోడ్డు, ఒక 2 కాలువలు, అది అంతేగాని అసలు కనీసం చిన్న పని కూడా, ఏ పని కూడా ఆఖరికి మేమే అడిగాం ఒక చిన్న పని, ఆ పని కూడా చేయలేదన్నమాట. కూటమి పార్టీ వస్తే మండలానికి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నాను. గ్యారెంటీగా అండి, గ్యారెంటీగా, అందులో డౌటే లేదు. వైసీపీ జనసేన పొత్తు మీద మీ అభిప్రాయం? పొత్తు కావాలండి. ఇప్పుడు జనం జనంకి ఏంటంటే పొత్తు 3 కూటమిలో కలిసి ఇది చేస్తే, 3 పార్టీలు కలిస్తే మంచి అభివృద్ధి ఉంటుంది. మోడీ గారు కూడా మనకి సపోర్ట్ ఇస్తారు. మనం జనం అంతా ఏం చేస్తున్నారంటే ముందు రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మనకేమవుతుంది, మీది రాజధాని లేని రాష్ట్రం అని చెప్పి మనని హేళనగా మాట్లాడుతున్నారు. ఏ విధంగా అమరావతి అభివృద్ధి చేసి ఐటీ తీసుకురావాలని తీసుకొచ్చి కంపెనీలు రావటం కానీ, ఇది చేయటం కానీ, అది పిల్లల అభివృద్ధి కోసం అండి. పిల్లల అభివృద్ధి కోసం ఖచ్చితంగా చంద్రబాబు గారు రావాలండి. అమరావతిని రాజధానిగా చేసి అక్కడ ఐటీలు తీసుకురావాలి. హైదరాబాద్ అయితే ఏ విధంగా చేశారో అమరావతి కూడా అలా చేయాలని మా అభిప్రాయం. ఎంతవరకు ఈ కూటమి ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? ఫుల్ సపోర్ట్ చేస్తారండి. ఈరోజు బయటకు వచ్చిన జనం కన్నా ఇంకా 10% ఇంకా లోపల ఉండాళ్ళు ఉన్నారండి.